ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్లో తెరిచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథము 3వ సర్వలోక అధ్యాయము సర్వలోకనాథుడగు యెహోవా సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును నిబంధన మందసమును మోయు యాజకుల అరికాల్లో మోయు యాజకుల అరకాళ్ళు యార్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లను ముట్టగానే యార్దాను నీళ్లు యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆపబడి ఏకరాశిగా నిలుచును. కొంత చదవనమ్మా. 14 కూడా చదవండి అక్క. కొంతకాలము అది కోతకాలం అంతయు యార్దాను దాని గట్లన్నింటి మీద యోర్దాను పొర్లిపారును. దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా జనులకు ముందు వెళ్ళగా యార్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుంచి యోర్దానును దాటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి 15వ వచనంలో ఒక లైను నేను చదువుతాను. మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే, మళ్ళీ చదువుతున్నాను, మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలన స్థిరముగా నిలిచిరి. జనులందరి యోర్దానును దాటుట తుదమట్టు వరకు ఇజ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇశ్రాయేలు భక్తుల అంటే ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి వారు కనాను అనేటువంటి వాగ్దాన దేశానికి బయలుదేరు క్రమములో వారు 2 సార్లు నీరు 2 పాయలుగా చేర్చబడితే ఆరిన నేలపై నడిచారు. మొదటిది ఎర్ర సముద్రం అయితే రెండవది యోర్దాను నది. ఎర్ర సముద్రము వారు ఐగుప్తు నుండి ప్రారంభమైనటువంటి క్రొత్తలో ఎర్ర సముద్రం పాయలైంది. యోర్దాను నదేమో కనానుకి ప్రవేశించేటువంటి దగ్గరిలో యోర్దాను నది పాయలైంది. 2 నీళ్ళ నదులు పాయలయ్యాయి. కానీ ఈ రెండిటి దగ్గర దేవుడు నడిపించే విధానంలో కొన్ని మార్పులు ఉన్నాయి. ఎర్ర సముద్రం దగ్గరేమో ముందు నీరు చీలింది, ప్రజలు తర్వాత నడుచుకుంటూ వెళ్ళారు. కానీ యోర్దాను దగ్గర అలా కాదే, ముందు అడుగులు వేశారు. మీరు గమనిస్తే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్తూ ఆ మందసాన్ని మోసిన తరువాత నీళ్ళ మీద అడుగులు వేసి వాళ్ళ కాళ్ళు అంచులు నీళ్లకు ఎప్పుడైతే తగులుతాయో అప్పుడే యోర్దాను నది 2 పాయలుగా చీలింది. అంటే అక్కడేమో వాళ్ళు అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ మోషే ఆ కర్ర ఎత్తి పట్టాడు, 2 పాయలైంది, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మాత్రం వీరు ముందు అడుగులు వేసి వీళ్ళ అడుగులు అంచున ఆ నీటి అంచున తాకితే అప్పుడు వీరి అడుగులు చూసి దేవుడు 2 పాయలు చేశాడు. 2 చోట్ల నీళ్ళ నదులు అంటే నదులు ఒక చోట, సముద్రం ఒక చోట పాయలు చేయడమే కదా. అక్కడెందుకు దేవుడు అలా చేశాడు, ఇక్కడెందుకు ఇలా చేశాడు? నా ప్రశ్న అర్థమైందా? 2 చోట్ల దేవుడే కదా నడిపించింది.
యోర్దాను దగ్గరేమో అడుగులు వేస్తేనే 2 పాయలు అవుతుంది అని చెప్పాడు. ఎర్ర సముద్రం దగ్గరేమో వీళ్ళు అడుగులేయకుండానే పాయలు చేశాక వీరు అడుగులేశారు. ఇక్కడ చాలా పెద్ద తేడా కనిపిస్తుందా మీకు? అక్కడేమో అద్భుతం జరిగాక అడుగులు వేశారు, ఇక్కడేమో అడుగులు వేశాక అద్భుతం జరిగింది. రెండు సందర్భాలలో మార్పులు ఉండుటకు కారణమేమిటి? చెప్పండి, ఎవరికైనా మీ మనసులో అనిపించింది నిర్మోహమాటంగా చెప్పండి. దేవుడు ముందుగా నోటి మాట ద్వారా ఎర్ర సముద్రమును పాయలు చేసి సిద్ధపరిచారు కాబట్టి వారు నడవగలిగారు. హ్మ్. ఇక్కడ యోర్దాను దగ్గరమ్మ, యోర్దాన్ దగ్గర నడుస్తుండగానే అది దేవుని మాటకు లోబడి అట్లా. అమ్మ, నా ప్రశ్న ఏంటంటే 2 చోట్ల వారు ముందుకు అడుగులు వేయాలి. ఒక చోటేమో అద్భుతం జరిగాక అడుగు వేశారు, ఇంకొక చోటేమో అడుగేసాక అద్భుతం జరిగింది. 2 నీళ్లు పాయలు అవడమే కదా. దేవుడు 2 విధానాలలో 2 రకాలుగా ఎందుకు పని చేశారు? వారికి దేవునితో ఉండేటువంటి అనుబంధము మొదట్లో హ్మ్. ఉన్నప్పుడు ఆ ఆ తక్కువగా ఉంది. తర్వాత వాళ్ళ విశ్వాసంతో ముందుకు కొనసాగడంతో దేవుడే హ్మ్. చూసుకుంటాడు కదా అన్న ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత అది జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేనమ్మా, విశ్వాస ప్రారంభంలో ఉన్నప్పుడు, అంటే మన ఆత్మీయ జీవితం మొదటి రోజుల్లో ఉన్నప్పుడు విశ్వాసం అంత ఎక్కువగా మనకు తెలియదు. అన్య కుటుంబాల నుండి రక్షింపబడిన మనము దేవుని ప్రేమ ఎరుగక లోకములో తిరుగులాడుతున్న మనం దేవుని యొద్దకు ఈ లోకము పాపమనే ఐగుప్తును వదిలి, దేవా నీవే నాకు ఆధారము, నేను నిన్నే నమ్ముకుంటున్నానని వాగ్దాన దేశమైనటువంటి పరలోక రాజ్యానికి బయలుదేరి వెళ్తున్న మనం ప్రారంభములో, అంటే మన రక్షణ పొందిన కొత్తలో దేవుడు కావలసినన్ని అద్భుతాలు మనకు చేసేవాడు. దేవుడు అద్భుతాలు ఎందుకు చేసేవాడంటే ఈ లోకములో స్థిరపరిచి, ఈ లోకములోనే సంతోషించి, ఈ లోకములోనే మీ యాత్ర ముగించిందని కాదు, కానీ పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరచటానికి, మన విశ్వాసపు స్థాయిలు పెంచడానికే దేవుడు అద్భుతాలు చేసేవాడు. ప్రారంభంలో ఎన్నో అద్భుతాలు అనుభవించిన మనం ఇక మన ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఎదుగుతూ ఒడిదుడుకుల మధ్య ఇక బాగా ఆత్మీయంగా ఎదిగిన తరువాత దేవాతి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాడు. అద్భుతాల నుండి పరీక్షల్లోకి మనం వెళ్తుంటాం, అది ప్రమోషన్. మొదట్లో విస్తారమైన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన బాహుబలము తగ్గలేదు, ఆయన శక్తి సామర్థ్యాలు తగ్గలేదు, కానీ నీ విశ్వాసపు స్థాయి పెరగటానికి నీవు ముందు అడుగులు వేస్తే నా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ప్రారంభ రోజులలో ఎలాగైనా దేవుడు ప్రారంభ రోజుల్లో దేవుడు ఎలాగైనా అద్భుతాలు చేస్తాడు, కానీ ఎదిగిన విశ్వాసుల నుండి దేవుడు విశ్వాసాన్ని ఆశిస్తాడు. ఇక్కడ మీరు కొంచెం లోతుగా ఈ విషయాలను అర్థం చేసుకుంటే, అమ్మా ఒకటి గమనించండి, మీరు ఆత్మీయంగా ఎదుగుతున్న వారైతే మీరు కొన్ని అడుగులు వేసేంత వరకు దేవుడు తన కార్యాన్ని చేయడు. మీరు ముందు స్టెప్ తీసుకోవాలి. మీరు అడుగులు వేయకుండా అద్భుతం జరగదు. ఎందుకయ్యా అలాగా అంటే, అక్కడ దేవుడు మన విశ్వాసానికి పరీక్ష, మరియు మనం అడుగు వేయకుండా దేవుడు ఏమీ చేయలేడని. చాలా మంది అంటారు, దేవుడు ఏదో ఒకటి చేసేయచ్చు కదా, ఏదో ఒకటి చేసి. నువ్వు అడుగు వేయకుండా దేవుడు ఏది చేయలేడు. దేవుడు సృష్టి ధర్మ వ్యతిరేకంగా ఏ అద్భుతాన్ని చేయడు. ఆయన అద్భుతం చేయాలంటే నువ్వు అడుగేయాలి.
ఈరోజు అడుగేస్తున్నావా? ఇక్కడ యాజకుల పాదాలు యోర్దానులో నీటిని తాకినప్పుడు దేవుడు తన పని ఆరంభించాడు. ఇక్కడ తెలుగులో రాయబడింది దేవుడు ఆ పాదములను చూచినప్పుడు అన్నట్లుగా రాయబడింది. కానీ హెబ్రీలో ఏమని రాయబడిందంటే పాదములు అన్న చోట రెగెల్ అని రాయబడింది. రెగెల్ అనే హెబ్రీ పదానికి అర్థము నడక, నడత అని అర్థం వస్తుంది. అంటే వారు నడిచే విధానాన్ని బట్టి దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఆయన ఆరంభిస్తున్నాడు. నడత అంటే జీవిత విధానం, ప్రవర్తన. ఆత్మీయంగా ఎదుగుతున్న క్రైస్తవులారా, మన ప్రవర్తనను బట్టే దేవుడు తన కార్యాన్ని తాను చేయటానికి దేవుడు ఆరంభిస్తాడు. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు, మన ప్రవర్తనలో మార్పులు ఉన్నప్పుడు, అంటే స్థిరమైన ప్రవర్తన లేనప్పుడు దేవుడు తన అద్భుతాలు చేయడు. నువ్వు అడుగేస్తేనే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవుడు తలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తలుపు దగ్గర నిలబడకుండా దేవా తలుపు తెరువా, తలుపు తెరువా అంటే దేవుడు అంటే నేను తలుపు తెరుస్తాను, నువ్వు తలుపు దగ్గరికి రా. నీ ప్రార్థన మాత్రం వింటమే కాదు, నీ అడుగును కూడా దేవుడు చూస్తాడు. చాలా మందికి విశ్వాసం ఉంటది, కానీ అడుగులు వేయరే, ముందుకు రారే, ధైర్యంగా అడుగు వేయరే, భయపడుతూ అలానే కూర్చుంటారే. యాకోబు పత్రిక 2:17 మనందరికీ బాగా తెలుసు, క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే ఇప్పుడు విశ్వాసం ఉందంటే విశ్వాసానికి ఏముండాలా? క్రియ. మీరందరూ గమనించండి, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. క్రియలు అవసరం. క్రియ అంటే మనం చేసే పని. ఈరోజు మనం చేసే పనులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. నిజంగా అమ్మ నీలో విశ్వాసం కనుకుంటే నీవు వేసే అడుగుల్లో, నువ్వు చేసే పనుల్లో నీ విశ్వాసం కనబడాలి. వీళ్ళు అడుగేమన్నాడు, పరిస్థితి ఎట్లుందో తెలుసా? బాగా వరద ఎగువ నుండి దిగువకు బారుతున్నాయంట. అంటే బాగా ఎత్తుగా ఉన్న చోటు నుండి కిందకు వస్తున్నాయంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? యోర్దాను నీళ్లు పైనుండి కిందకు బారుతున్నాయట. పైనుండి కింద బారుతున్నాయంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, సాగర్ కానీ కొన్ని మనం డ్యాములు చూసినప్పుడు పైనుండి నీరు కిందకు బారుతుంటే ఎంత ఫోర్స్ వస్తాయో, అక్కడ మనిషి నిలబడితే కొట్టుకుని వెళ్ళిపోతాడు ఆ నదుల్లో. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే 15 యోర్దానులో దిగిన తర్వాత అంతకంటే 13 ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఎక్కడి నుండి పారుతున్నాయంటే నీళ్లు ఎగువ నుండి, చాలా హైట్ నుండి. అంటే వాస్తవంగా చెప్పాలంటే అడుగులు వేస్తేనే విశ్వాసం. మన ఆత్మీయ స్థాయిని బట్టి అడుగులు వేయాలంటే పరిస్థితి ఎట్లుంది? అనుకూలంగా ఉందా? లేదు, వ్యతిరేకంగా ఉంది. అన్ని వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు మామూలుగా కింద నుండి పైకి వెళ్తున్నాయంటే అంత ఎల్లవులే, ప్రశాంతంగా నీళ్లు ఉంటాయి, మనం చిన్నగా అడుగులు వేయొచ్చు అనడానికి లేదు. నీళ్లు ఎగువ నుండి దిగువకు బారుతున్నాయంటే చాలా స్పీడ్గా వస్తున్నాయి. అడుగులు వేయాలంటే భయం, అడుగులు వేయాలంటే వ్యతిరేకతలు, అడుగు వేయాలంటే అర్థం కాని పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగుతున్న రోజులలో నీకేం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు అద్భుతాన్ని చేయట్లేదని నువ్వు ఆగిపోయావు. దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగులు వేయి, నేను అద్భుతాన్ని చేస్తాను. అయ్యా, అడుగులు వేయడానికి పరిస్థితి అంత బాలేదయ్యా. ఎగువ నుండి దిగువకు పారుతున్న యోర్దాను నదిలా నా జీవితంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గేది ఉండదయ్యా. రోజు రోజుకి సమస్యల శాతం పెరిగిపోతుంది, ఇబ్బందుల శాతం పెరిగిపోతుంది, అవమాన శాతం పెరిగిపోతుంది. నేను ఎలా ముందుకెళ్ళాలి? అప్పుడు దేవుడు అంటాడు, పరిస్థితుల వైపు చూసి కాదు. పరిస్థితులు అనుకూలమైనప్పుడు నువ్వు అడుగేస్తే దేవునికి మహిమ ఎలా వస్తుంది? పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీవు ముందుకు అడుగు వేస్తే నేను చేసేది నేను చేస్తాను. మీకు అందరికీ తెలిసిన విషయాలు గుర్తు చేస్తాను.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కోసం వారు వేరే బొమ్మను మ్రొక్కనన్నారు. దేవునికి భయపడి దేవునిని తప్ప ఎవరిని ఆరాధించమని దేవుని కోసం వారంత తీర్మానం చేసుకున్నారు. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయమన్నాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు అగ్నిని దేవుడు ఆర్పేశాడా? లేదండి, మరింతగా పెరిగింది. మరింతగా పెరిగింది. ఆయన పెంచాడు. ఆ స్థానంలో ఎవరమంటే మనకేం రావాలంటే, ప్రభువా నేను నీ కోసం ముందుకెళ్ళినప్పుడు అగ్ని శాతం తగ్గాలి కదా, ఎందుకు పెరిగింది? ఈరోజు చాలా మందికి ఉండే అనుమానం, ప్రభువా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఇంత వేడుకుంటున్నాను కదా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను కదా, ఇంతమందికి చెప్తున్నాను కదా, నా సమస్యల శాతం ఇంకా పెరుగుతుంది ఏంటయ్యా? ఇంకా అగ్ని పెరుగుతుంది. ఇంకా రెట్టింపు చేశారండి. వారు అగ్ని వైపు చూడల, అగ్నిలో కూడా తోడుండే యేసు వైపు చూశారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అడుగులు వేయటానికి ముందుకు వెళ్ళేటప్పుడు సమస్యలు శోధనల వైపు చూడొద్దు. ప్రార్థన చేసుకొని నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మామూలు అగ్ని ఆరిపేస్తే అద్భుతం కాదు, అగ్నిలో కాలనీకుండా చేస్తేనే అద్భుతం. దేవుడు విశ్వాసపు స్థాయిలు పెరిగాక వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకరమైన తన కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఆశపడేది ఏంటంటే, ఆయన ఉన్నత కార్యాలు చేయాలంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళాలి. వీళ్ళని అగ్నిగుండంలో పడేయడానికి వెళ్ళినోడైనా కాలిపోయాడేమో, కానీ వీరి వస్త్రములకు కాలిన వాసన కూడా రాని విధంగా దేవుడు ఆ అగ్ని ఏడంతలైన పాడతాం కదా, అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడేనే. అగ్ని బలం చల్లారిపోయింది, శత్రువులు అల్లాడిపోయారట. ఈరోజు నీ జీవితంలో నువ్వు అడుగి పరిస్థితుల వైపు చూచి కాదు. దానియేలు సింహం బోన్లో వేసేస్తానన్నారు, మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి మన లోతుగా ఆలోచించాం. సింహాల బోన్లో వేస్తానంటే సింహాలను దేవుడు లేకుండా చేస్తాడేమో అనుకున్నాడు. ఎవరైనా అలా అనుకుంటారు. సింహ బోన్లోకి వెళ్ళక సింహాలు ఉన్నాయి. అక్కడ సింహాలను లేకుండా దేవుడు చేయలా, సింహపు నోర్లు మూపించాడు. ఈరోజు దేవుడు నువ్వు అనుకున్నట్లు తన కార్యాలు చేయడం కాదు, ఆయన చేయాలనుకుని చేస్తా. నువ్వు అడిగే ఫస్ట్. పౌలు కూడా ఒకసారి తుఫాను బాగొస్తుంది, ఆయన ముందుకెళ్తుంటే తుఫాను ఆగిపోవాలి, కానీ ఆయన అట్లానే ముందుకెళ్తున్నాడు. ఆ తుఫాను మధ్యలో దేవుడు పౌలుతో మాట్లాడాడు. చాలా మంది అంటారు సమస్యలు తగ్గాక దేవుని సేవ చేస్తాం, సమస్యలు తగ్గాక వేరే పని చేస్తాం. సమస్య తగ్గిన తర్వాత కాదు, సమస్యలు ఎప్పటికీ తగ్గవు, అవి ఇంతే పెరిగిపోతా ఉంటాయి. సమస్యల మధ్యలోనే పనిచేసేదే విశ్వాసం. అర్థమవుతుంది? సమస్యలు తగ్గాక, సమస్యలు తీరాక నువ్వు ముందుకు రావడం విశ్వాసం ఎట్లా అవుతుంది? సమస్యల మధ్యలో కూడా అడుగులు వేయడమే విశ్వాసం అండి. చూడండి, వారు వెళ్ళేటప్పుడు అమ్మ ఒకటి ఏంటయ్యా మీ ధైర్యము? ఇప్పుడు వాస్తవంగా ఎగువ నుండి దిగువకు నీరు పారుతున్నాయి, ముందు అడుగులేమన్నాడు దేవుడు, యాజకులు ముందు అడుగే అన్నాడు. ఎందుకు దేవుడు అలా చెప్పాడంటే, ఒకటి, యాజకుల భుజములపై ఏమున్నది? దేవుని యాజకుల భుజంపై ఏముందమ్మా? మందసం. మందసం ఉంది. ఆ మందసం ఉంటే వీళ్ళు ఏమనుకునేవారంటే, దేవుని సన్నిధి మాతో ఉంది. నాకు వీళ్ళు నడిపింపు ఇంత చక్కగా ఉండటానికి కారణం ఏంటంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము వెళ్ళమని ఒక తీర్మానం ఉండేదండి మోషేకి. నీ సన్నిధి మాతో ఉండాలి. అందుకని వారు మందసాన్ని మోసుకొని వారు అడుగులు వేయటానికి ముందుకేశారు. ఎందుకంటే దేవుడి సన్నిధి వారితో వస్తుంది. ఈరోజు సమస్యల మధ్యలో అడుగులు వేయటం కష్టమేనండి, సమస్యల మధ్యలో ముందుకు వెళ్ళడం కష్టమేనండి, కానీ దేవుని సన్నిధి మనతో ఉంది కాబట్టి మనం ముందుకు వేయాలి. డబ్బుందనో తెలివి ఉందనో మనకెవరో తెలిసిన వారనో కాదు, నీ సన్నిధి మాతో ఉంది. నిర్గమకాండము 33:15 అంటాడు కదా, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుండి మమ్మల్ని పంపొద్దు. మోషేకి
మేము ఏ దారిలో వెళ్ళాలి ఈ కాదు ముఖ్యం, నీ సన్నిధి మాతో ముఖ్యం. ఈ రోజు కూడా అడగండి, ప్రభువా నేనైతే అడుగులు వేద్దాం అనుకుంటున్నానయ్యా, నా బలం సరిపోవట్లేదు, నీ సన్నిధి అంటే నీవు నాతో ఉండి నన్ను నడిపించయ్యా. నాకేం అర్థం కాని స్థితిలో నేనున్నానయ్యా, నీ సన్నిధి నాకు అవసరం, నీ సన్నిధి మీద నేను ఆధారపడి ఉన్నాను, నీ సన్నిధే నా ధైర్యం అని దేవుని సన్నిధిని అడిగి ముందుకెళ్ళండి. ఇక్కడ పాదం పెట్టగానే నీరు చీలింది. చాలా మంది అనుకుంటారు ఇది పెట్టగానే చీలిపోయిందని. కాదు, దేవుని సన్నిధి వారితో ఉంది. మొదట వాళ్ళు అడుగులు వేయాలంటే పరిస్థితి అంత అనుకూలంగా లేదు, చల్లగా నీరు ప్రవాహం, అయినా వెనక్కి పోలేదు. ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధి ఉందని వారు ధైర్యం చేశారు. ఈరోజు ధైర్యం చేయాలి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, దేవుని దగ్గరకు వచ్చారు, వెళ్తుండగా స్వస్థత పొందారు. నీళ్లు ద్రాక్షరసంగా మారాలంటే ముందు ఏం చేయాలి? రాతి బాణంలో నీటిని పోయాలి. ఈరోజు దేవుడి అద్భుతాలు అనుభవించాలంటే ముందు నువ్వు అడుగులేయాలి. నయమాను కుష్ఠరోగం పోవాలంటే ముందు యోర్దాన్లో 7 సార్లు మునగాలి. అంటే నువ్వు ఒక్క పని చేస్తే దేవుడు తన పని తాను చేస్తాడు. నువ్వేం చేయకుండా ఒక చోట కూర్చొని ప్రభువా నాకే అద్భుతాలు చేయవా, ప్రభువా నాకే కార్యం చేయవా, ప్రభువా నాకు మేలు చేయవా అంటే కుదరదు. ఈరోజు చాలా మంది యవనస్తులు వస్తుంటారు, అన్న మేము ఎంత ప్రేయర్ చేస్తామో ఎగ్జామ్స్ కోసం, దేవుడు మాకు మంచి మార్కులు ఇవ్వట్లేదు అంటే, ఎంతసేపు చదువుతావయ్యా రోజుకి? ఒక అరగంట చదువుతానన్న. అరగంట చదువుకే ఉద్యోగాలు వచ్చే రోజులా ఇవి? ఎంత పోటీ ఉందండి. ఈరోజు చాలా మంది మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మాకు దేవుడు జాబులు ఇవ్వలేదు, మేము ప్రార్థనకి వెళ్తున్నాం. అమ్మా, సృష్టి వ్యతిరేకంగా దేవుడు ఏ పనులు చేయడు. అంటే నువ్వు అరగంట ప్రార్థన చేసావు లేదా అరగంట చదివావని 6 గంటలు చదివినాడు పక్కన పెట్టి నీకు జాబ్ ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ప్రార్థన చేసావు, దానికి తగ్గ కష్టపడు. చాలా మంది అంటుంటారు ఇంక నేను కష్టపడేటట్టయితే ఇంక ప్రార్థన చేసే ఉపయోగం ఏంటంటే, ప్రార్థన చేయడం ద్వారా నీకు జ్ఞానం వస్తుంది. మనం ఏం చదవకుండా మనం అడుగేయకుండా దేవుడు పాస్ చేస్తాడని ఎప్పుడు చెప్పమండి. ప్రార్థన చేయడం ద్వారా నీ జ్ఞానం వస్తుంది, జ్ఞాపక శక్తి వస్తుంది, వివేకం వస్తుంది, స్థిరమైన మనసు వస్తుంది, చాలా దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీవు నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించడానికి దేవుడు జ్ఞానం ఉపయోగపడుతుంది తప్ప, దేవుడు జ్ఞానం ఇచ్చేసి నువ్వేం చదవకుండా పాస్ చేసేస్తాడు వెళ్ళిపోండి అని ఎప్పుడు చెప్పమండి. నా దగ్గర చాలా మంది పెన్నులకు ప్రార్థన చేయమని తీసుకొస్తుంటారు. చక్కగా ప్రార్థన చేస్తాం, వాళ్ళకి ఒకటే చెప్తాను, నేను పెన్నుకి ఎందుకు ప్రార్థన చేస్తున్నాను తెలుసా? దేవుడు నీతో ఉన్నాడని రుజువు కోసమే. ఈ పెన్ను పెట్టంగానే నువ్వేం చదవకుండానే నీకు 100కు 100 వస్తే నేను చెప్పను, పెన్నులో శక్తి లేదు, నీలో దేవుడు శక్తి నింపుతాడు. నువ్వు అడుగేయి, నువ్వు చదువు, నువ్వు కష్టపడమా. యవనస్తులైన పెద్దలైన కష్టపడండి. తల్లులారా ఒక మాట గుర్తు పెట్టుకోండి, మీ పిల్లలకు అడుగులు వేయించండి, కష్టపడే అడుగులు వేయించండి. ఈ రోజు నుంచి ఒక తీర్మానంలా చేసుకోండమ్మా, పిల్లలు కష్టపడాలి, చదువుకోవాలి, ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. కాబట్టి ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా కాలేజీకి వెళ్ళేటప్పుడైనా ప్రార్థన చేసి పంపించండి. ప్రతిరోజు వాళ్ళు చేసుకోమనండి. మీరు చిన్న ప్రేయర్, పెద్ద ప్రార్థన అవసరం లేదు, ఒక్క 2 నిమిషాలైనా పిల్లల కోసం ప్రార్థన చేసి బయటికి పంపించండి. తల్లులారా, మీ ప్రార్థనే మీ పిల్లలకు ఆశీర్వాదం, మీ ప్రార్థనే మీ పిల్లలకు క్షేమం, మీ ప్రార్థనే మీ పిల్లలకు భద్రత. ప్రార్థన చేసి పంపించండి పిల్లలు. పిల్లలు బయటికి వెళ్తున్నా కూడా అయ్యా నా బిడ్డలు బయటకు, చిన్న ప్రేయర్. పిల్లలకి ఒక ధైర్యం ఉండాలి, మేము ప్రార్థన చేయించుకుని మా అమ్మ చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తారు. పిల్లలు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు? మా పిల్లలు బడికి వెళ్తున్నారు, సాతాను కన్ను మా బిడ్డల మీద పడకూడదు, లోక స్నేహాల్లో మా బిడ్డలు చెక్కకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులకు అర్థం కావట్లేదండి, పిల్లలు చాలా చెడిపోతున్నారు. చాలా చిన్న పిల్లలు ఎంత దారుణంగా చెడిపోతున్నారో మాటల్లో చెప్పలేదు. తల్లులారా, మీ ప్రార్థన పిల్లలకు అవసరం అమ్మా. ఈరోజు మీరు అడుగులు వేయండి, మీ పిల్లల ద్వారా అడుగులు వేయించండి. అడుగు వేస్తేనే అద్భుతం, అడుగు వేయకుండా అద్భుతం జరగదు. వాళ్ళు కష్టపడేటట్లుగా ప్రయత్నం చేయించండి. ప్రార్థనతో పాటుగా చదివించడం పిల్లలకి నేర్పండి, కష్టపడటం నేర్పండి, సుఖపడటం నేర్పొద్దు పిల్లలకి దయచేసి. ఈరోజు బాగా పిల్లలకి సుఖాలు ఎక్కువ నేర్పిస్తున్నారు. పిల్లలు స్కూల్ 8 గంటల కంటే తల్లి అంటది పడుకోవాలి కదా, 7:30కు లేపుతుంది. ఇక వాడు ఎలా బాగుపడతాడు? వాడు కొంచెం కష్టపడటం నేర్పించాడు. మొక్కై వంగనిది మానే వంగురా అని. పిల్లలు ఇప్పుడు చదవడం నేర్చుకుంటేనే రేపటి రోజున చదవగలరు. పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఒక్క పోస్ట్కి లక్షల మంది పోటీ పడుతున్నారు, ఒక్క ఉద్యోగం కొరకు లక్షల మంది.
గవర్నమెంటే కాదు, ప్రైవేట్ లో కూడా ఒక్క పోస్ట్ కోసం చదువులు అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక పిచ్చి కుక్కలు తిరుగుతున్నారు రోడ్ల మీద. కష్టపడటం పిల్లలకి అడుగులు వేయించండి, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆ నీరంతా కూడా ఎక్కడ ఆగిందట? యోర్దాను నీరంతా కూడా ఎక్కడ ఆగిందంటే ఒక ప్లేస్ చెప్పారు. ఏంటి ఆ ప్లేస్? యెహోషువ 3:16 ఆదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచింది. ఏ పురం అట? దామనపురం. ఆదాముపురం. ఆదాము అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఎవరు? ప్రారంభంలో దేవుడు సృజించిన వ్యక్తి. ఏ ఆదాము ద్వారా పాపం వచ్చిందో ఆ ఆదాము ద్వారా ఆదాము అద్భుతాలు పోగొట్టుకున్నాడు. వీరు ఎప్పుడైతే ముందుకు అడుగులు వేశారో ఒక పురం ఆదాం అని పేరు పెట్టారు. అక్కడ ఆదాం అనే పురం యొద్ద దేవుడు మళ్ళీ తన అద్భుతాలు ఆరంభించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా పాపం ప్రవేశించిన చోటు ఆదాం అయితే నీటి ప్రవాహం ఆదాము దగ్గర ఆగిపోయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సమస్యకు పాపానికి మూలం ఆదాం అయ్యాడు. మళ్ళీ దానికి పరిష్కారం ఆదాం అనే పురములోని దేవుడు చూశాడు. ఈ రోజున మన జీవితంలో కూడా పరిష్కారం అనేది దేవుడే చూస్తాడండి. అంటే మన జీవితంలో ఎక్కడ పొరపాటు జరిగినా దేవుని పాదాల యొద్ద ఆయన పాదాల యొద్ద మనం వేడుకొని విన్నవించుకొని పాదాలను పట్టుకొని ముందుకు అడుగులు వేస్తే దేవుడే తన అద్భుతాన్ని ఆరంభిస్తారండి. ఈరోజు మీరు అడుగులు వేయాలంటే మీరు ముందు విశ్వాసంతో ముందుకు రండి. మీ పాపములను విడిచిపెట్టండి. దేవుని సన్నిధిని కోరుకోండి. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతం చేశాక మన జీవితంలో గొప్ప మేలులు దేవుడే జరిగిస్తాడు. ఈరోజు ఒకటేనమ్మా, నువ్వు అడుగు వేస్తేనే అద్భుతం. ప్రారంభ రోజులలో అడుగు వేయకుండానే అద్భుతం జరిగింది, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు అడుగు వేస్తేనే అద్భుతం జరుగుతుంది. ఆ విధంగా అడుగు వేయటకు సిద్ధమా? ఆ విధంగా అడుగు వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకటే, ఏ విషయంలో అడుగు వేయటానికి భయపడుతున్నావు? ఈరోజు చిన్న వర్తమానమే మీతో పంచుకున్నాను. రేపు దీర్ఘ ప్రసంగాన్ని మనం ఆలకిద్దాం. ఈరోజు చిన్న మాట, అయ్యా అడుగు వేస్తే నా అద్భుతం, నేను అడుగు వేయలేకపోతున్నాను. నా బిడ్డల జీవితంలో కూడా అడుగులు వేయిస్తున్నాను. నా కుటుంబంలో మీరు అద్భుతాన్ని చేయండి. మా ప్రయత్నం మేము చేస్తామయ్యా. నువ్వు కూడా మా ప్రయత్నంలో నీ సన్నిధి ఉండాలి. మా ప్రయత్నంలో నీ జోక్యం ఉండాలి. మా ప్రయత్నంలో నీ తోడు ఉండాలి. మా ప్రయత్నంలో నీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీరే మాకు తోడుగా ఉండండి. నన్ను అందరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. అమ్మా, ఏదైనా వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు, అడగండి ప్రభువుని. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే అడగండి. అయ్యా నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు మీ ప్రయత్నం చేయండి. అయ్యా నేను నా ప్రయత్నం చేస్తాను, నీ జోక్య నాకు అవసరం అయ్యా. అందరు ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, అడుగులు వేస్తేనే అద్భుతము తండ్రి. మేము అడుగు వేయుటకు ఆలోచిస్తున్నాం, భయపడిపోతున్నాం, కలవరపడిపోతున్నాం. అడుగులు వేసే శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. ఈరోజు ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షమున మీరు నిలిచి అద్భుతాన్ని చేయండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి అయ్యా. నీ సన్నిధి మాతో లేకపోతే మేము విజయం సాధించలేం. నీ సన్నిధి మాతో లేకపోతే మేము ముందుకు అడుగు వేయలేం. నీ సన్నిధి మాతో లేకపోతే మా జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది ఉండదు. మీ సన్నిధి మాకు కావాలి యేసయ్య. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి యేసయ్య. నీ బిడ్డల జీవితంలో మేలు చేయండి అయ్యా. ఎంతోమంది ఉదయకాల ప్రార్థనలో అడుగులు వేయలేక అల్లాడిపోతున్నారయ్యా. నీ పిల్లలు వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. కన్నీటిని తొడవండి, ఇబ్బందిని తొలగించండి, సమస్యలు తొలగించండి అయ్యా. మీరు కృప చూపించే దేవుడు అయ్యా, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అయ్యా, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. మీరు సహాయకుడైనటువంటి రాజు అయ్యా, పరిశుద్ధుడైన తండ్రి అయ్యా, పరిపూర్ణుడు అయిన దేవుడు అయ్యా, అల్ఫా ఒమేగవు నాయన. నీ బిడ్డల ప్రయాణాల్లో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని, ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి మీ కాపుదల అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని బ్రతిమలాడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూను ప్రభు కృప తోడైండును కాక. అమెన్, అమెన్, అమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా, అందరికీ వందనాలమ్మా.